నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును తెలంగాణ వక్ఫ్ బోర్డు వ్యతిరేకరిస్తోందని బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుసేని అన్నారు. హైదరాబాద్ నాంపల్లి హజ్ హౌస్లో వక్ఫ్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లును మొట్టమొదటిగా తెలంగాణ వక్ఫ్ బోర్డు వ్యతిరేకరించిందని ఆయన తెలిపారు. వ్యతిరేకరించడంతో పాటు తమ వివరణను ఈ నెల 6న పార్లమెంట్లోని 34 మంది ఎంపీలతో కూడిన జాయింట్ వర్కింగ్ కమిటీ ముందు ఇచ్చామన్నారు. కమిటీ తమ సూచనలు, అభ్యర్థనలను అడిగి తెలుసుకున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏదైనా చట్టాన్ని సవరణ చేస్తే బలోపేతం కోసం ఉండాలని, కానీ నిర్వీర్యం చేసేలా ఉండకూడదన్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మద్దతును కూడగట్టి బిల్లును పాస్ కాకుండా చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. సెప్టెంబర్ 6 తారీఖు 2:30 గంటలకు తెలంగాణ వక్ఫ్ బోర్డు మా బోర్డు మీటింగ్లో ఒక రెజల్యూషన్ తీర్మానం చేసి పంపేయడం జరిగింది. ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024 దానికి వ్యతిరేకిస్తూ ఒక తీర్మానం చేసి పంపించి, అదే రోజు ఇంకో తీర్మానం వక్ఫ్ బోర్డు తెలంగాణ వక్ఫ్ బోర్డుని కూడా ఈ కమిటీ ముందు మా వాదన వినిపించడానికి మీరు పిలవాలి, ఇన్వైట్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తే జాయింట్ వర్కింగ్ కమిటీ పార్లమెంట్ వాళ్ళు తెలంగాణ వక్ఫ్ బోర్డుకు 6 సెప్టెంబర్ 2:30 గంటలకు పార్లమెంట్ హౌస్లో మాకు పిలవడం జరిగింది. ఆ జాయింట్ వర్కింగ్ కమిటీలో 31 మంది ఎంపీలు ఉన్నారు. దానికి చైర్మన్ అనేది జగదంబిక పాల్, యూపీకి సంబంధించిన చైర్మన్ గారు ఉన్నారు. వారి సమక్షంలో తెలంగాణ వక్ఫ్ బోర్డు ఒక బృందం 9 మంది సభ్యులతో మేము వెళ్ళటం జరిగింది. వాళ్ళకు ఇన్ డీటెయిల్ గా ఆ 40 అంశాలపై వాళ్ళు ఏ చట్టంలో ఏది పెట్టారో సవరణకు బిల్లు పెట్టారు కదా, ఆ 40 అంశాల సవరణకు మేము ఇన్ డీటెయిల్ గా వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మాకు కొన్ని ప్రశ్నలు అడిగారు. దానికి మేము సమాధానం ఇచ్చుకుంటూ ఆన్ పేపర్ ఒక రిప్రజెంటేషన్, ఎందుకంటే అన్ని డీటెయిల్ మనం కమిటీ రూల్స్ కి విరుద్ధంగా ఉంటుంది కాబట్టి అది చెప్పలేము కాబట్టి ఆన్ పేపర్ వాళ్ళకు ఒక డీటెయిల్ రిప్రజెంటేషన్ మేము ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వాళ్ళు ఓరల్ సజెషన్స్, ఆబ్జెక్షన్స్ అండ్ వ్యూస్ మేము అలా పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా చాలా సుదీర్ఘంగా మాతో కమిటీ మెంబర్స్ సభ్యులతో డిస్కషన్ చేశారు. మేము కూడా వాళ్ళకున్న అనుమానాలను మాకు అడిగారు. మేము కూడా చెప్పాము, ఈ బిల్లు ఒకవేళ సవరణ బిల్లు పెట్టారు, దీంతో వక్ఫ్ బోర్డుకు ఎలాంటి లాభం నష్టం అనేది మేము వాళ్ళకు సుదీర్ఘంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇన్ జనరల్ గా ఎక్కడైనా సవరణ అనేది సమయాన్ని, అవసరాన్ని బట్టి సవరణిస్తారు. రెండోది ఏంటంటే ఎక్కడైనా ఉన్న పాత చట్టాన్ని ఇంకా బలపరుస్తూ మనం తీసుకొస్తారు. కానీ మొత్తానికి వక్ఫ్ బోర్డును ఖతం చేయడానికి ఈ బిల్ తీసుకొచ్చినట్టు మాకు అనిపించింది. కాబట్టి వాళ్లకు సుదీర్ఘంగా చెప్పడం జరిగింది. తెలంగాణ మొత్తం భారతదేశంలో తెలంగాణ వక్ఫ్ బోర్డు మొట్టమొదటి వక్ఫ్ బోర్డు. ఈ తీర్మానం మేము రిజెక్ట్ చేసుకుంటూ ఒక తీర్మానం చేయడంతో పాటు కమిటీ ముందు మేము పోయి వాదన వినిపించడం కూడా మాకు తొలి వక్ఫ్ బోర్డుగా తెలంగాణ వక్ఫ్ బోర్డు. మీటింగ్ తర్వాత చాలా మంది చైర్మన్ తో మెంబర్లతో మేము మాట్లాడితే వాళ్ళు డీటెయిల్ గా స్టడీ చేశారు. చేసి వాళ్ళు ఒకటే విషయం చెప్పారు, మేము చెప్పింది మేము సుదీర్ఘంగా మేము విన్నాము, అది మేము 100% పరిగణలోకి తీసుకుంటాము. దాంతోపాటు ఇప్పటి వరకు జేడబ్ల్యూసీలో వచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ రిప్రజెంటేషన్ తెలంగాణ అని వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతోపాటు మేము అందరికీ ఒక పిలిపిస్తున్నాం, ఏంటంటే మీరు ఈ సవరణ బిల్ని మీరు ఒకసారి చూడండి. వాళ్లకు ఈమెయిల్ ద్వారా, అదే విధంగా వాళ్ళు ఒక బార్కోడ్ పంపించారు. ఆ బార్కోడ్ ద్వారా మీరు అభ్యంతరాలు ఉంటే వాళ్ళు తెలియజేయమని చెప్పారు. అది మేము రాష్ట్ర వ్యాప్తంగా ఒక క్యాంపెయిన్ నడిపించి, విస్తృత స్థాయి క్యాంపెయిన్ నడిపించి, అవేర్నెస్ క్యాంపెయిన్ తీసుకొచ్చి ఈ బిల్కు వ్యతిరేకంగా ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ఈ ఖచ్చితంగా ఆపడానికి ప్రయత్నం చేస్తారు. దాంతోపాటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో పాటు మా తెలంగాణ వక్ఫ్ బోర్డు కూడా అందరితో, వేరే రాజకీయ పార్టీలతో, లేకుంటే స్టేక్ హోల్డర్స్ ఉన్నటువంటి ముతవల్లీస్ కానివ్వండి, దర్గాలు, అదేవిధంగా పొలిటికల్ పార్టీస్, సోషల్ ఆర్గనైజేషన్స్ తో అందరితో మేము సంప్రదించి వాళ్ళ ద్వారా ఒక క్యాంపెయిన్ నడిపించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అంటే మిగతా రాష్ట్రాలు కూడా మిగతా రాష్ట్రాలండి, ఇప్పుడు మిగతా చాలా పొలిటికల్ పార్టీస్ తో మేము ఈవెన్ ఎన్డీఏ కూటమి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కానివ్వండి, నితీష్ కుమార్ వాళ్ళ పార్టీలతో కూడా మేము మాట్లాడుతున్నాము. వక్ఫ్ బోర్డు ద్వారా వాళ్ళ మైనార్టీ లీడర్స్ తో మాట్లాడుతున్నాము. నిన్న శరద్ పవార్ గారితో కూడా కొన్ని బృందాలు వెళ్ళి మాట్లాడారు. చాలా మంది ఈ బిల్కు వ్యతిరేకంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం
పొందదని మాకు ఒక నమ్మకం ఉంది. అక్కడ మనం విజువల్ వేసారు విజువల్ కాదు, ఓన్లీ ఫోటోస్ వేసాం కదా. ఫోటోస్ వేసారు ఫోటోస్ వేసాం. చెప్తాను ఎవరు అక్కడ ముఖ్యంగా ఎవరు మనకి అక్కడ కలిసి అంటే ఈ చైర్మన్ టోటల్ మెంబర్స్ ఉన్నారు దీంట్లో. ఎన్ని రాష్ట్రాలు వచ్చినాయి మొత్తం మనకి అక్కడ? మన తెలంగాణ ఓన్లీ తెలంగాణ పోయిండ్రు అంతే. మన జేడబ్ల్యూసీ లో 31 మెంబర్స్ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు దాంట్లో. ఓకే 21 మంది లోక్సభ, 10 మంది రాజ్యసభ ఎంపీలు. వాళ్ళ సమక్షంలో మనం పోయి ఎలా మనం వాదించాలి. వాళ్ళు దీని మీద మీకు అభ్యంతరాలు ఏంటి ఏంటని మొత్తం అది ఒక్కొక్క క్లాస్ బై క్లాస్ మనం దానికి వాదించాలి. పెట్టేసి మరి ఇది మీరు కలిసినట్టు పేపర్లు ఏం రాలేదు, మ్యాటర్ వచ్చింది. వచ్చింది తెలుగు వచ్చింది. తెలుగులో ఒక సాక్షులు ఇంగ్లీష్ లో వచ్చింది, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది, సాక్షిలో కొద్దిగా కాదు పెట్టాము సాక్షి అవి ఏమైనా ఉంటే అవి కూడా పెట్టాను మనకి. పెడితే మనం అది ఇది కలిపి 2 వేసేసాం. దాదాపు అమలు చేసేటట్టే కొడుతుంది మరి కేంద్ర ప్రభుత్వం. అమలు చేస్తే కాక కష్టమే కదా. అంటే దాంట్లో కొన్ని అది చేస్తారు. టైమ్స్